పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం మాన్సూన్ సెషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు ఢిల్లీలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఆపరేషన్ సింధూర్, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తదితర అంశాలపై మోదీ సర్కార్ను నిలదీసేందుకు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి విపక్షాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఆపరేషన్ సింధూర్పై 2 లేదా 3 రోజుల పాటు ప్రత్యేకంగా చర్చ చేపట్టాలి అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్. शक्तिशाली देश, दुनिया का 25% जीडीपी अमेरिका का है, उस देश का राष्ट्रपति 24 बार कह रहा है और आज नई बात उन्होंने कही है, तो उसको प्रधानमंत्री ही चलेंगे, प्रधानमंत्री को ही बोलना चाहिए और देश भी यही उम्मीद करता है. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి అని మంత్రులు కాదని అన్నారు. వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆదివారం ఢిల్లీలో అఖిల పక్షానికి పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. సభ సజావుగా సాగేందుకు సహకరించాలి అని విపక్షాలను కోరనుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం కేంద్రంపై ఎక్కుపెట్టేందుకు భారీగా అస్త్రాలు మోహరించాయి. ఆపరేషన్ సింధూర్తో పాటు బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తదితర అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో బెంగాల్ వలస కార్మికులపై జరుగుతున్న దాడులపై ఆందోళనకు వ్యూహాలు రచిస్తోంది తృణమూల్ కాంగ్రెస్. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14, 15వ తేదీలలో సభా సమావేశం కాదు. ఈ సెషన్లో ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025 సహా 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంటు సమావేశం కావడం ఇదే తొలిసారి.